హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సన్నజాజి చెట్లను చూపిస్తాను. చిన్న మొక్క తెచ్చి వేసాము. 2 years అవుతుంది. 2 years అప్పుడు చిన్న మొక్క తెచ్చి నాటుకున్నాము. డైలీ పూలు పూస్తాయండి. చూడండి ఎన్ని పూలు పూసాయో చెట్టు నిండా. ఇప్పుడు పూలు మార్కెట్లో తెచ్చుకోవాలంటే ఎంత రేట్ ఉన్నాయో, డిమాండ్ ఎక్కువగా ఉంది పూలకి. మూర 50-40 అలా చెప్తారు. ఒకరోజు అయితే తెచ్చుకుంటాం కానీ డైలీ అయితే తెచ్చుకోలేం కండి మనం అంత కాస్ట్ పెట్టి. అదే మనం ఇంట్లోనే వేసుకున్నాం అనుకోండి చెట్టు, డైలీ నిత్యం వస్తుంది. మనం పెట్టుకోవాలన్నా మనకి తృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా. కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఆ తృప్తి అస్సలు రాదు. అదే చెట్టు పువ్వు ఒక్కటి పెట్టుకున్నా చాలండి, మనకి ఎంతో సంతోషంగా అనిపించిద్ది. మా ఇంట్లో అయితే ఈ చెట్టు రేకులకి అల్లించాము. చూడండి పైకి వెళ్ళింది. ఇవి డైలీ నేను ఈవినింగ్ పూట కోస్తాను. కోసి మాల కడతాను కనకాంబరాలు వేసి. మా పిల్లలకి నాకు ఇద్దరికి సరిపోతాయి. ఈ పూల చెట్లు చూస్తే నాకు కాసేపు అయినా పూల చెట్లలో తిరగాలనిపిస్తుంది. నేనైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కాసేపు అలా మొక్కలన్నీ చూసుకుంటాను. అప్పటికి మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మొక్కలు చూస్తే అదేంటో అండి, అసలు ఎక్కడ లేని ప్రాణం హాయిగా అనిపిస్తుంది. చూడండి మొగ్గలు అయితే ఎంతెంతలా ఉన్నాయో. ఈ పూలు మాత్రం సీజన్ అంటూ ఉండదండి, నిత్యం డైలీ పూస్తాయి. కొన్ని పూలు అయితే సీజన్ బట్టే, మల్లెపూలు అనుకోండి ఎండాకాల సీజన్లోనే వస్తాయి. కానీ ఇవి మాత్రం ఎప్పుడు ఉంటాయి మనకి. ఒక్కో మొగ్గ చూడండి ఎంతలా ఉందో. ఎందుకంటే మేము డైలీ నీళ్ళు పోస్తాము చెట్లకి. ఎప్పుడైనా సరే నీళ్ళు పోయాలండి. ఈరోజు పోసాం కదా ఇంకా రేపు పోయిపోతే ఏమైందిలే అనుకుంటారు కొంతమంది. కాదు, మొక్క వేస్తే మాత్రం కంపల్సరీగా నీళ్ళు పోయాలండి. మొక్కకు మాత్రం ఎండ తగలాలి. ఏ మొక్కకైనా సరే ఎండ తగిలితే పూలు అనేవి బాగా వస్తాయి. నీడ ఉన్న దాంట్లో వేస్తే నీడ తగిలి మొగ్గలు అస్సలు రావు, పూలు సరిగ్గా రావు. అందుకే నేను ఎప్పుడు చూసినా చెట్టు ఎండకి ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి మొగ్గలు అయితే మాకైతే ఎన్ని వచ్చాయో. పూలు చూడండి తెల్లగా ఎంత బాగుంటాయో. మొగ్గలుగా కోసి మాల కడితే చాలా బాగుంటాయి. చూడండి నేనైతే అవి నిన్నటి పూలు, ఇవి ఈరోజు పూలు. మొగ్గలుగా ఉన్నప్పుడే కడతాను. మూర 2 మూరల దాకా అవుతాయండి అవి. అదే 2 మూరలు తెచ్చుకోవాలంటే బయట మనకు మనసు ఒప్పిద్దా. మీకు నచ్చితే